ఆదిశంకర భగవత్పాదులు గణపతిని స్తుతిస్తూ అందించినటువంటి స్తోత్రాలలో గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం చాలా ప్రముఖమైనటువంటి స్తోత్రం. గణేశ పంచరత్న స్తోత్రం, అలాగే గణేశ భుజంగ ప్రయాత స్తోత్రం. భుజంగ ప్రయాతం అనేది సంస్కృత పద్య రచనకు వాడేటువంటి ఒక వృత్తం పేరు. వృత్తం అంటే ఇప్పుడు మనకి తెలుగులో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభము, శార్దూలము ఇలా ఉన్నాయే, అవి కూడా సంస్కృత వృత్తాలే, కానీ అవి తెలుగులో చాలా ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఈ భుజంగ ప్రయాతం అనేది శంకర భగవత్పాదుల వారు ఈ వృత్తంలో దాదాపుగా దేవతలందరిపైన కూడా వారు ఈ భుజంగ ప్రయాత స్తోత్రాలు రాశారు. భుజంగ ప్రయాతం అంటే పాములాగా వెళ్ళడం, పాము నడక అన్నమాట. పాము ఏ విధంగా పాకుతుందో అలా ఉంటుంది అని అంటారు. అయితే ఆ వృత్తం గురించి మనం ఎక్కువగా చెప్పుకోవటం కన్నా ఆ వృత్తంతో వారు రాసినటువంటి ఆ స్తోత్రంలో ఆ గణపతిని ఏ విధంగా వర్ణించారో, ఏ విధంగా వారు మనకి అందించారో దానిని తెలుసుకోవటంపైనే మనం దృష్టి పెట్టడం అనేది మనకి ఆవశ్యకం. రణక్షుద్రఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందిలాంగోపరివ్యాలహారం గణాధీశమీశానసూనుం తమీడే. గణాధీశమీశానసూనుం తమీడే. ఈడే అంటున్నారు. ఈడ అంటే స్తుతి అని. నేను స్తుతిస్తున్నాను. స్తుతి అంటే ఏమిటండి? పొగడడం, ప్రశంసించడం. అంటే ప్రశంసించతగినటువంటి స్థితి అక్కడ ఉండాలి. మహాత్ములు అలా ఎవరిని పడితే వాళ్ళని ప్రశంసించడం కానీ లేకపోతే నిందించడం కానీ చెయ్యరు. అసలు మహాత్ములు ఎవరిని నిందించరు, ప్రశంసించదగిన వారిని మాత్రమే ప్రశంసిస్తారు. ఎలా పడితే అలా వారు ఏది పడితే అది, ఏ రకమైనటువంటి మాటలు పడితే ఆ రకమైన మాటలు మాట్లాడరు. వాళ్ళు వాచమ్యములు. వాచమ్యములు అంటే ఏమిటి? మాట పైన పట్టున్నవారు. తమ మాటని ఎలా ప్రయోగించాలి, ఎలా ప్రయోగించకూడదు, ఎంత ప్రయోగించాలి, ఎంత ప్రయోగించకూడదు, అలాంటి ఒక నియమంతో ఉంటారు వారు. అలాగా ఇప్పుడు ఈడే స్తుతిస్తున్నాను అని ఆచార్యస్వామి చెప్తున్నారు. ఎవరిని స్తుతిస్తున్నారు స్వామి మీరంటే? గణాధీశం, గణపతిని స్తుతిస్తున్నాను. ఎవరా గణపతి? ఈశసూనుం, ఈశానసూనుం. ఈశానుడంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు యొక్క కుమారుడైనటువంటి గణపతిని నేను స్తుతిస్తున్నాను. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన ఎలా ఉంటాడు? ఆయన చెప్పాలి మనకి. ఎందుకంటే మనకి పరమేశ్వర తత్వం, పరమేశ్వరుడు అంటున్నాం. ఆ పరమేశ్వర స్వరూపం ఏమిటి? ఆ పరమేశ్వరుడి యొక్క కుమారుడు ఏమిటి? ఆయన స్వరూపం ఏమిటి? మనకి తెలిసిందంతా పెద్దల వల్ల తెలుసుకోవలసిందే చాలా ఉంది. అందువల్ల ఆచార్యస్వామి మనకి చెప్తున్నారు ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయి మనం పోల్చుకోవాలి. ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించాలంటే ఆయన రూపును మనం, ఆ రూపం పైన మనం ధ్యాస నిలపాలి. మన హృదయంలో ఆ స్వామి యొక్క రూపురేఖల్ని భావిస్తూ అక్కడ మన మనస్సుని కేంద్రీకరించి కనుక మనం స్మరిస్తే, ఆయన పాదములందే మనస్సు నిలిపి కనుక మనం స్మరిస్తే ఆ స్మరణ వల్ల మనకి ఆయన ప్రసన్నుడవుతాడు కదా. అందువల్ల ఆ రూపం యొక్క ముందు రూపం, తర్వాత నామం, ఇలాగ మనకి ఒక క్రమం ఉన్నది. అంటే దేవతారాధనలో, ఉపాసనలో క్రమం ఏమిటంటే ముందు రూపధ్యానం. ఆ రూపధ్యానమే ప్రధానంగా మనకి. ఎందుకంటే ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు అని మనకి అధికార భేదం. అధికారం అంటే యోగ్యత అని అర్థం, ఇక్కడ అర్హత అని అర్థం. అందరికీ అన్నింటికీ అర్హత ఉంటుందా? అర్హతని సంపాదించుకోవాలి. అర్హత అనేది ఎవరికి పుట్టుకతో రాదు, అది సంపాదించుకుంటే వచ్చేటువంటిది. కాబట్టి మన అర్హతను, మనం ఏ అర్హతని పొందగలిగామో ఆ అర్హతని బట్టి మనం భగవదుపాసనలో మనం నిమగ్నం కావాలి. అయితే అందరికీ కూడా ప్రాథమికంగా ఉన్న అర్హత ఏమిటి? రూపాన్ని ధ్యానించటం, ఆకారాన్ని మనం గ్రహించి ఆ ఆకారాన్ని తెలుసుకుని ఆ ఆకారాన్ని ధ్యానించటం. ఇక్కడ గణేశ భుజంగ ప్రయాత స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు గణాధీశుణ్ణి అంటే గణపతిని ఎలా మనకి ఆయన యొక్క రూపురేఖల్ని మనకు అందిస్తున్నారో చూద్దాం. రణత్ క్షుద్ర ఘంట నినాదాభిరామం చలత్తాండవోత్తండ పద్మతాళం.
పాదాలకి, గణపతి యొక్క పాదాలకి ఆభరణాలు ఉన్నాయి, పాదాభరణాలు. ఆ పాదములకు ఉన్నటువంటి ఆభరణాలకి చిరుగజ్జల్లాగా చిన్న చిన్న గంటలు ఉన్నాయి. ఆ గంటలు నినాదం చేస్తున్నాయి. ఎప్పుడు చేస్తున్నాయి? ఆ గంటల్లోంచి వచ్చేటువంటి నాదం, ఆ శబ్దం, ఆ ధ్వని ఎంతో మనకి ఆహ్లాదాన్ని ఇస్తోందన్నమాట. ఆ శబ్దాన్ని వింటూ ఉంటే అది వీణుల విందుగా ఉంది, అది అభిరామం అన్నమాట. ఎప్పుడు ఆయన ఏం చేస్తుంటే ఆ ధ్వని మనకి వస్తుంటే అది మనకి వీణుల విందు చేస్తోంది అంటే చలత్తాండవోద్దండ పద్మ తాళం, ఆయన పాదాలతో తాళం వేస్తున్నట్ట. పాదములు ఎలాంటి పాదాలు అయినవి? పద్మాల్లాంటి పాదాలు. అది ఆ పద్మాల్లాంటి పాదాలతో ఉద్దండమైనటువంటి చాలా ఎంతో గొప్పగా తాండవం చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన తండ్రి తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు కదా, నటరాజు ఆయన తండ్రి. ఆయన రోజు ఆనంద తాండవం చేస్తాడు కదా, ఆయన కుమారుడే ఈయన, ఆయన పోలికే ఈయన. ఈయన కూడా చక్కగా తాండవం చేస్తున్నాడు. ఆ తాండవం చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన పాదపద్మాలు పాదాలతో తాళం వేస్తున్నాడు. ఆ తాళం వేసేటప్పుడు ఆ పాదాలకు ఉన్నటువంటి, ఆ పాదాభరణాలకు ఉన్నటువంటి చిరుగజ్జలు చక్కగా ధ్వనిస్తున్నాయి. ఆ ధ్వని ఎంత వీణుల విందుగా ఉంది. అటువంటి మహానుభావుడు ఆయన ఎంతో, అంటే ఏమిటి, ఒక రకంగా ఆయన ఎప్పుడు ఆనందంతో, ఆనందస్వరూపుడు అన్నమాట. ఆనందంలో ఓలలాడిపోతూ ఉంటాడు ఆయన. ఆనందమూర్తి గణపతి అనే స్వరూపం ఆనంద స్వరూపం. ఎప్పుడూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటాడు ఆయన, ఎంతో ఆనందంతో ఉంటాడు, తన్మయత్వంతో ఉంటాడన్నమాట. ఆయన ఆ నృత్యం చేస్తూ అది ఒక ఆనంద నృత్యం అన్నమాట. ఎప్పుడైతే మనకి ఏ రకమైనటువంటి ఒక మనస్సులో వికారం లేకుండా ప్రసన్నత ఉన్నప్పుడు మనకి కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? ఏదైనా మనకి ఒక వాస్తవం బోధపడినప్పుడు మనకి కలిగే ఆనందం అంటే తత్వం అంటే సత్యం అన్నమాట. మనకి ఉపనిషత్తు చెప్తుంది ఆ ఊహా ఊహా ఊ అని చెప్తుందన్నమాట. బ్రహ్మానందం, బ్రహ్మము యొక్క అనుభూతి కలిగినప్పుడు, బ్రహ్మస్వరూపుడు తానే అని అనిపించినప్పుడు కలిగే అనుభూతి, ఆ ఆనందాన్ని అభివ్యక్తం చేసేటువంటి వాక్కుల్ని మనకి ఉపనిషత్తు చూపించింది. అలాగే ఆ బ్రహ్మానుభూతితో ఆనందానుభూతిని పొందినటువంటి ఆ పరమేశ్వరుడు గణాధీశుడు చేసేటువంటి తాండవం అది. ఆ తాండవం సమయంలో ఆయన పాదాలకు పెట్టుకున్నటువంటి ఆభరణాలకు ఉండేటువంటి చిరుగజ్జలు ఆ గంటలు అన్నమాట. అవి చక్కగా మోగుతూ ఉంటే ఎంతో చక్కని ధ్వని కలుగుతోంది. అలాంటి స్వరూపురేఖలు కలిగిన వాడు ఆయన. ఆ పాదపద్మాలతో తాళం వేస్తున్నాడు. లసత్తుందిలాంగోపరివ్యాలహారం, ఆయన పెద్ద ఆకారమైంది, పెద్ద పొట్ట. ఆ పెద్ద పొట్ట పైన ఆయనకు ఒక ఆభరణం ఉందిట. ఏమిటండి ఆ ఆభరణం అంటే? వ్యాలహారం. వ్యాలం అంటే కాలసర్పం అన్నమాట, తాచుపాముని హారంగా వేసుకున్నాడు. ఆయన తండ్రి కూడా నాగాభరణుడే, ఆయన కూడా నాగాభరణుడే. అలాగ వేసుకున్నటువంటి గణాధీశుడు ఆయన ఈశాన సూనువు, అంటే పరమేశ్వరుడు యొక్క ముమ్మూర్తులు ఆయన పరమేశ్వరుడిలా ఉన్నాడు అన్నమాట. ఆయన తాండవం చేస్తాడు, ఈయన తాండవం చేస్తున్నాడు. ఆయన నాగాభరణుడు, ఆయన ఆభరణాలు వేసుకుని చేస్తాడు, ఈయన కూడా నాగాభరణుడు. అటువంటి ఆ గణపతిని, పరమేశ్వరుడు యొక్క కుమారుణ్ణి, ఆ గణాధీశుణ్ణి నేను స్తుతిస్తున్నాను అని చక్కగా ఆచార్యస్వామి ఆ రూపురేఖల్ని మనం ఎలా భావించాలి, ఆ తాండవం చేసేటువంటి ఆ గణపతిని, ఆయన సంగీత నాట్యములందు చాలా ఎంతో విశేషమైనటువంటి అనురక్తి కలిగిన వాడు. మనకి ముత్తుస్వామి దీక్షితరు ఇలాంటి మహానుభావులు కూడా ఆయన్ని ఆ విధంగా గానం చేశారు. ఆయనకి ఏమేమి ఇష్టము అని చెప్పడంలో ఆ విధంగా ఆ గణపతి యొక్క స్వరూపం ఎలాంటిది అని చెప్పడం మనకి కొన్ని చోట్ల ఆ గణపతి మరి మధ్యలో తీసుకుని చక్కగా ఆయన పొట్ట మీద అలా పొట్టగా ఆనుచుకుని ఆయన మధ్యలని వాయిస్తున్నట్టుగా మనకి అనేక స్తుతులు కూడా ఉన్నాయి. జగన్నాథ పండితుడు అనేటువంటి మహానుభావుడు రసగంగాధరంలో శివుడు తాండవం చేసేటప్పుడు గణపతి మధ్యల్ని తన పొట్ట మీద పెట్టుకుని, అంటే పొట్టకి ఆనిచ్చుకుని ఆయన మధ్యలో వాయిస్తూ ఉండేవాట. అలా అప్పుడు ఆయన తాండవం చేసేవాట. ఎందుకంటే సొగసుగా మృదంగ తాళములు ఉండాలి అని త్యాగరాజస్వామి చెప్పారు. అంటే తాళం చాలా సొగసుగా ఉండాలి మనకి సంగీతంలో, అలాగే మృదంగం, ఇవి రెండూ కూడా గణపతి చాలా ఎంతో చక్కగా చేస్తాడు. కాబట్టి ఎవరైనా కూడా ఒక సంగీతం
నాట్యం, ఇలాంటి విద్యలు ఏవైనా కూడా వాళ్ళు నేర్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా అంటే ఏమిటి, సంగీత నాట్యాల ద్వారా ప్రపంచం అందరినీ కూడా మైమరిపించేటువంటి గొప్ప స్థితి ఉంటుంది. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధాప్యేకం సమారాధనం. అందరినీ ఆనందపరిచేటువంటిది నాట్యం అని చెప్పి కాళిదాసు యొక్క వాక్కు. అందువల్ల అవన్నీ కూడా అవి సిద్ధించాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. అందువల్ల గణపతి అనేటువంటి ఆ మూర్తిని, దేవతా స్వరూపాన్ని కనుక మనం ఆరాధిస్తే ఎంతో ప్రసన్నమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. ఎందుకంటే మనోధర్మంతో పాడతారు సంగీతం అంటారు మనకి ఈ శాస్త్రీయ సంగీత కచేరీల్లో వాటిల్లో కూడా. అంటే వాళ్ళు సమాధి స్థితికి వెళ్ళిపోయినట్టుగా ఆ గాయకుడు దానిలో లీనమై పాడుతూ ఉంటాడు. ఆ లీనమై పాడినప్పుడు సహృదయుడు కూడా ఆ రకమైన తన్మయీభావం పొందుతాడన్నమాట. ఇలాంటి స్థితి ఎలా కలుగుతుంది అంటే గణపతి కృప. కారణం ఏమిటంటే ఆ గణపతి ఆ నాట్యం, ఆ సంగీతం వాటిల్లో ఆయనకు ఉండేటువంటి అనురక్తి అలాంటిది. కాబట్టి ఆయన అనుగ్రహం చాలా గొప్పది. అలాగే అటువంటి ఆనందమూర్తి కాబట్టి ఆ ఆనందంలో ఉన్నవాడు అందరినీ అనుగ్రహిస్తాడు. ఆయనకి ఆనందమే ఆయన స్వరూపం అని చెప్పడం చక్కగా ఈ శ్లోకంలో స్వామివారు అలా చెప్పారు. ఇక తరువాత రెండవ శ్లోకం చెప్పుకోబోతున్నాం మనం. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురచ్చుండదండోల్లసద్బీజపూరం గళద్దర్ప సౌగంధ్యలోలాళిమాలం గణాధీశమీశానసూనుం తమీడే. ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్త్రం. ఆయన వక్త్రం, ఆయన ముఖం ఎలా ఉంటుందండి అంటే ఉల్లాసి వక్త్రం, ఎంతో ఉల్లాసంతో ఉంటాడు ఆయన. ఉల్లాసంతో ఉన్నటువంటి ముఖం. ఎందువల్ల అంటే వీణ, ఆ వీణతో వీణావాదనం చేస్తూ ఉన్నప్పుడు ఆ శృతిలయలు అవి ఎలా ఉంటాయంటే ఆ ధ్వని పూర్తి అయిన తర్వాత అంటే వాయించటం, వాళ్ళు ఆ వీణావాదనం చేసినప్పుడు ఆ వాదనం చేస్తూ ఉన్న సందర్భంలో అది పూర్తవుతూ ఉండగా మనకి కలిగేటువంటి ఒక అంటే వాళ్ళు ఆ సంగీత ఇది చేసి ప్రస్తారం చేసి, ఆ నాద ప్రస్తారం చేసి ఆ విద్వాంసులు ఆ వీణావాదనం చేసేవారు వినిపిస్తున్నప్పుడు మనకి ఎంతో ఆ ధ్వనిలో నుంచి మనకి ఒక ఆ శృతిలయల్లోంచి మనకి ఒక ఆ లయ, ప్రధానంగా లయలోంచి మనకి ఎంతో ఉల్లాసం కలుగుతుంది. ఆ స్వామికి అది ఇష్టంట. ఆయన మహాకావ్య నాటకాది ప్రియం అని ఆ ముత్తుస్వామి దీక్షితుడు పొగిడినట్టుగా ఆయనకి కావ్యములు, నాటకములు. నాటకం అంటే ఏమిటి? ఈ నాట్యం, నాట్యశాస్త్రం ద్వారా చెప్పబడిందే కదా నాటకం అంటే కూడా. అదంతా కూడా అది చాలా ఇష్టమైన విషయం. ఆ సంగీత నాట్యాలన్నీ కూడా ఆయన ఎంతో పరవశించిపోతూ ఉంటాడు. దాంతో ఆయనకి ముఖంలో ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట. వాటితో సేవ చేయటం అంటే నాదోపాసన ద్వారా ఆరాధించదగినటువంటి మహానుభావుడు ఆయన. అంటే మనకి ఉపాసనా మార్గాలు ఏవి, ఏ ఉపాసనతో ఆయన యొక్క ప్రసన్నత కలుగుతుంది, అలాంటివన్నీ కూడా ఆ రహస్యాలను కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ధ్వని పూర్తయిన తర్వాత ఆ వీణలోంచి వచ్చిన ఆ లయకు ఉల్లసించేటువంటి అంటే ఉల్లాసంతో కూడుకున్న ముఖం కలవాడు ఆయన. స్ఫురచ్చుండ దండోల్లసద్బీజపూరం. మాదీఫలం అంటాం మనం. బీజాపూరం అంటే, బీజపూరం అంటే మాదీఫలం. ఆ మాదీఫలాన్ని పెట్టుకుంటాడు ఆయన. ఎక్కడ పెట్టుకుంటాడు? ఆయనకి తొండం ఉంటుంది, చాలా చక్కగా స్ఫురిస్తూ ఉంటుంది ఆ తొండం. ఆ తొండం దానిపైన ఆ చివర్లో మాదీఫలం పెట్టుకుని ఉంటాడు. దాంతో ఎంతో అదొక ప్రకాశం, చాలా ఎంతో ముచ్చటగా ఉంటుంది చూడడానికి. అది గళద్దర్ప సౌగంధ్యలోలాళిమాలం. ఆయన ఏనుగు ముఖం వాడు కదా, ఆ ఏనుగుకి మదం కారుతూ ఉంటుంది. మదం అంటే ఆ కుంభస్థలం ఉంటుంది కదా, ఆ కుంభస్థలానికి ఆ ప్రక్క ఈ ప్రక్క ఒక రకమైనటువంటి ద్రవం అది బయటికి వస్తూ ఉంటుంది. దానిని మదజలం అంటారు. ఆ మదం కారుతూ ఉన్నప్పుడు అందులో నుంచి సుగంధం వస్తుందట. అంటే ఉత్తమ జాతి ఏనుగు యొక్క మదజలంలో నుంచి సౌగంధ్యం, పరిమళం అంటే సువాసన వస్తుందన్నమాట. ఆ సువాసనకి ఆకర్షితమై తుమ్మెదలు వచ్చి వరుసగా అక్కడ వాలి అది ఒక మాల వేసినట్టుగా ఉంది. ఆ కుంభస్థలం దగ్గర
కారినటువంటి మదజలం చుట్టూ అంటే వాటి యొక్క సౌగంధ్యానికి, అంటే పరిమళానికి, సువాసనకి ఆకర్షితమై తుమ్మెదలన్నీ కూడా వచ్చి వాలి, ఆ వాలినటువంటి తుమ్మెదలు ఒక మాలలాగా కనపడుతున్నాయి. అటువంటి మాలగలవాడు